ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన 8వ తరగతి విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయాలి. జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ మెయిన్ గా. ఈ పరీక్ష 2 భాగాలుగా ఉంటుంది. ఆల్రెడీ మీ స్కూల్లో చెప్పుంటారు. 90 మార్కులు రీజనింగ్ నే మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటారు పోటీ పరీక్షలు. 90 మార్కులు మీ సబ్జెక్టుకు సంబంధించి 7వ క్లాసులో ఉన్న సైన్స్, సోషల్ అవన్నీ మీరు చదివినవి ఆల్రెడీ. మరోసారి వాటిని క్షుణ్ణంగా చదవాలి. అది మీరు చదివిస్తారు. కానీ మీకు తెలియని సబ్జెక్టు, చాలా పాఠశాలలో టీచర్లకు కూడా పెద్ద టచ్ లేని సబ్జెక్టు రీజనింగ్. దాని మీద ఫోకస్ పెట్టి, ఆ 90 మార్కులు రీజనింగ్ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తారు. ఏమిటి లాభం మనకి? NMMS స్కాలర్షిప్ కనుక మీరు సెలెక్ట్ అయితే 9వ క్లాసు, 10వ క్లాసు, 11వ క్లాసు, 12వ క్లాసు 4 ఏళ్ళు 4 12 48,000 మీ స్కాలర్షిప్ బస్. డబ్బు ఒకటే కాదు ఇక్కడ. ఆ స్కాలర్షిప్ మీకు వచ్చిందంటే మీ స్కూల్కి కూడా ఎంతో గౌరవం వస్తుంది.